హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు దోశ ఎలా వేసుకోవాలో పర్ఫెక్ట్ కొలతలతో చూపించబోతున్నానండి. ఇది సేమ్ గ్లాస్తో 2 గ్లాసుల పప్పు అయితే తీసుకున్నాను. నాకు ఈ 2 గ్లాసుల పప్పు 2 డేస్కి టిఫిన్ వేసుకోవచ్చండి. 2 గ్లాసుల పప్పుకి 4 గ్లాసుల బియ్యాన్ని అయితే తీసుకోవాలి. చూస్తున్నారు కదా, సేమ్ అదే గ్లాస్తో 1 గ్లాస్ పప్పుకి 2 గ్లాసులు బియ్యం తీసుకుంటున్నాను. ఈ కొలతలతో తీసుకోవడం వల్ల దోశ అనేది బాగా వస్తుంది. బియ్యం ఎక్కువ వేసుకుంటే అది దోశ అనేది పెనానికి అంటుకుపోతుంది. అలానే పప్పు ఎక్కువ వేసుకున్నా కానీ పెనానికి అంటుకుపోతుంది. ఇలా సమానంగా అనేది వేసుకోవాలి. ఒక గ్లాస్కి 2 గ్లాసులు బియ్యం అనేది వేసుకోవాలన్నమాట. ఇప్పుడు వీటిని 2 టైమ్స్ కడుక్కొని శుభ్రంగా ఆ నీళ్ళని ఉంచేయాలి. ఎందుకంటే ఇవి పాడవకుండా నిల్వ ఉంచడానికి పౌడర్స్ కలుపుతారు కదా, అందుకని దాంతో నానబెట్టకూడదు. కొన్నిసార్లు ఫుడ్ పాయిజన్ అవుతుంది కదా, అందుకని శుభ్రంగా కడుక్కొని వాష్ చేసుకుని నానబెట్టుకోవాలి. తర్వాత 5 గంటలు ఈ విధంగా నానిపోయిన తర్వాత వీటిని శుభ్రంగా పొట్టు తీసేసి అప్పుడు బియ్యం అందులో కలపాలి. ముందే బియ్యము పప్పులో కడిగితే మంచిగా ఉండదండి. ఆల్రెడీ బియ్యాన్ని కడిగి పెట్టుకున్నాం కాబట్టి ఓన్లీ ముందు పప్పు కడిగేసి పొట్టంతా పోయిన తర్వాత అప్పుడు బియ్యం అందులో కలుపుకోవాలి. తర్వాత కొంచెం వాటర్ వేసుకుంటూ ఈ విధంగా పట్టుకోవాలన్నమాట. నేనైతే మార్నింగ్ నానబెట్టేస్తానండి. మార్నింగ్ నానబెట్టి ఈవినింగ్ 5:30, 6 ఆ టైంకి ఈ విధంగా మిక్సీ పట్టుకొని ఉంచుకుంటాను. ఫ్రిడ్జ్లో పెట్టను, బయటే అలా మూత పెట్టేసి ఉంచేసేయాలి. చాలామంది దీంట్లో మెంతులు కూడా వేసి నానబెట్టుకుంటారు, కానీ నా దగ్గర లేవని స్కిప్ చేసేసాను. అలానే ఈ విధంగా మిక్సీ పట్టినప్పుడు అన్నం కూడా వేసుకొని మిక్సీ పడతారు. నాకైతే అలా ఇష్టం ఉండదు. అలా అయితే క్రిస్పీనెస్ అనేది రాదు, మెత్తగా ఉంటుంది దోశ అంతే స్మూత్గా. ఆ విధంగా కావాలనుకుంటే మీరు ఈ విధంగా పప్పు మిక్సీ పట్టినప్పుడు వేసుకోండి. పప్పు మిక్సీ పట్టినప్పుడు అన్నం వేసుకోండి. చూసారు కదా, నేను మిక్సీ పట్టేసి నైట్ అంతా అలా వదిలేసాను. అది ఎలా ఉబ్బిందో పులిసినట్టు అవుతుంది లైట్గా, కానీ చాలా పర్ఫెక్ట్గా చాలా బాగుంటుందండి. నాకు ఇంత అవసరం లేదు, 2 డేస్కి అని చెప్పాను కదా, నేను సగం తీసేసుకొని సగం అనేది ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇప్పుడైతే తగినంత సాల్ట్ కలుపుకొని మనకి ఎంత కావాలో అంతే కలుపుకోండి. దోశలో ఉప్పు అనేది కొంచెం ఎక్కువైనా తినలేము కాబట్టి కొంచెం తక్కువగానే వేసుకోండి. ఇప్పుడు దోశ పెనము స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టుకొని ఇది వేడైన తర్వాత ఆయిల్ అయితే వేయకండి. ఆయిల్ వేస్తే దోశ అంటుకుపోతుంది. ముందు ఆనియన్ రుద్దేసేయండి బాగాను. ఆనియన్ రుద్దినాక అప్పుడు దోశ వేసుకొని దానిపైన ఆయిల్ వేసుకోండి. ఆయిల్ లైట్గా వేసుకోండి, మరీ ఆయిల్ వేసుకోకుండా దోశ అయితే తినలేము కదా. మీరు ఈ విధంగా వేసుకుంటే అసలు దోశ అనేది పెనంకి అంటుకోకుండా వస్తుందండి. చాలా అంటే చాలా బాగా నీట్గా మనకి హోటల్లో ఇచ్చే దోశ ఎంత క్రిస్పీగా అయితే ఉంటుంది, ఇది కూడా అదే సేమ్ అలానే ఉంటుంది. వేడివేడిగా తినడానికి బాగుంటుంది. దోశ అనేది చాలా వెరైటీస్ వేసుకోవచ్చు కదా. ఎగ్ దోశ, ఆనియన్ దోశ, అలానే క్యారెట్ దోశ, కారం దోశ, ఇలా నా ప్రీవియస్ వీడియోలో ఎగ్ దోశ, ఉల్లి దోశ అనేవి పెట్టాను నేను, ఉంటాయి, మీరైతే చూడండి. ఇప్పుడైతే నేను నార్మల్గా మీకు చూపించాలని ప్లెయిన్ దోశ వేసాను. నాకు యూట్యూబ్ చేయాలని చాలా ఇంట్రెస్ట్ అండి. నా వీడియోస్ ఏమన్నా గజిబిజిగా ఉంటే ప్లీజ్ ఇగ్నోర్ చేసేయండి. ఎందుకంటే ఒక చేత్తో ఫోన్ పట్టుకుని ఒక చేత్తో వీడియో తీసుకుంటూ ఉంటాను కదా, అందుకని. ఇక్కడ వచ్చేసి కొబ్బరి చట్నీ చేసుకున్నాను ఇందులోకి. ఈ కొబ్బరి చట్నీ వీడియో కూడా నా వీడియోస్లో అనేవి ఉంది. ప్లీజ్ చూసి లైక్ చేయండి. అలానే మీ ఫుల్ అండ్ సపోర్ట్ నాకు కావాలి. చాలా సపోర్ట్ చేశారు, దానికి మీకు చాలా థ్యాంక్స్ అండి. చూసారు కదా, సూపర్ చట్నీ, సూపర్ కాంబినేషను. మీరు కూడా చేసేసుకోండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.